ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలకు వెళ్తే, నిన్న మంథని నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్టా మధుకర్ తన స్వగృహంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి, కాంగ్రెస్ పార్టీ మంథని నియోజకవర్గంలో ఇదే పోలీసు వ్యవస్థ ఇలాగే కొనసాగితే అక్రమ కేసులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కాలని చూస్తే తప్పకుండా మేము కార్యాచరణ రూపొందించి పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ బోర్డులు తొలగించే కార్యక్రమానికి రూపకల్పన చేస్తామని, ఏదైతే ఈ నియోజకవర్గంలో ఏసీపీలు ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి స్వయంగా ఏసీపీలే వెళ్ళి శాల్వాలు కప్పించుకునే దుస్థితికి దిగజారిన పోలీస్ వ్యవస్థను చూస్తే తనకే సిగ్గేస్తుందని, పోలీస్ అంటే ఒక నీతి నిజాయితీకి నిబద్ధతతో కూడిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్న స్థానంలో మరి ఇంత దిగజారి ఏసీపీల స్థాయిలో ఉండి ఇలా చేయడం మంచి పద్ధతి కాదని, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే అవుతుందని, దీనిపైన మేము అక్కడ రాష్ట్రపతికి కానీ గవర్నర్ గారికి కానీ లేదా ముఖ్యమంత్రి గారికి కానీ డీజీపీ గారికి కానీ కలిసి సందర్భానుసారంగా ఇవ్వడం జరుగుతుందని, వారిపైన తక్షణమే చర్యలు చేపట్టడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను అన్నిటిని ఉపయోగించుకొని ఇలాంటివి ఈ మంథని నియోజకవర్గంలో నానాటికి పెరిగిపోతున్న కేసులు ఏదైతే ఉన్నాయో ప్రతిపక్ష పార్టీ పాత్రే ప్రజల పక్షా నుండి పోరాడడం, మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పార్టీ తన బాధ్యతను నిర్వహిస్తున్న క్రమంలో ఏదైతే ప్రజల తరపున ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలును అడిగితే అక్రమంగా కేసులు నిర్బంధిస్తే ప్రతిపక్ష గొంతును నొక్కాలని చూస్తే ఇది ప్రజాస్వామ్యమని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పార్టీ తన విధి నిర్వహణ చేస్తుంటే ఇక్కడ ఉన్న పోలీసులు తన ఇష్టానుసారంగా ఒకవేళ ప్రశ్నిస్తే కేసుల పేరిట, తప్పుడు కేసుల పేరిట ఏదైతే చేస్తున్న నాన్నయాగి ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీలను గొంతు నొక్కాలని ఈ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి డైరెక్షన్లో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని, పోలీసులకు ఒకటే తెలియజేస్తున్న ఎవరు ఇక్కడ శాశ్వతం కాదని, ఏ పార్టీ శాశ్వతంగా ఉండదని, చట్టం ప్రజాస్వామ్యం మాత్రమే ఇక్కడ శాశ్వతంగా ఉంటుందని, మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉందని, అక్కడ ఎవరు లేకపోయినా అక్కడ లేని సందర్భం వ్యక్తులతో తప్పుడు కేసులను బనాయిస్తున్నవి రేపు అబావాసు పాలయ్యేది మీరేనని, రేపు చిక్కులు మీరే ఎదుర్కొంటారని, జనగామ జిల్లాలో జరిగిన ఒక ఉదాంతాన్ని కలెక్టర్ గారి పైన జరిగిన ఎఫ్ఐఆర్ కాపీలను, మాజీ కలెక్టర్ గారి పైన జరిగిన ఎఫ్ఐఆర్ కాపీలను క్రోడీకరిస్తూ గవర్నమెంట్కు మీరు అనుకూలంగా ప్రవర్తించడం వాళ్ళకు వేరు, చట్టాలను ఆచరిస్తూ ప్రజల రక్షణ చేయడం వేరు, ప్రతిపక్ష గొంతులు నొక్కడం కోసం ఇక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని దానిని వాడుతున్న ఈ నియోజకవర్గ మంత్రి ఆయన ఇప్పటికైనా ఆ మంత్రి డైరెక్షన్ నుంచి బయటికి వచ్చి చట్టపరంగా ప్రభుత్వానికి పనిచేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేయాలని, ప్రజలందరూ కట్టే పనుల ద్వారానే మీకు జీతభత్యాలు చెల్లింపు జరుగుతుంది తప్పితే మంత్రి గారి ఇంట్లో నుండి మీకు జీతాలు చెల్లింపు జరుగుతుంది లేదని గుర్తు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు మనం వార్తల్లో చూస్తున్నాం, ఎక్కడో ఒక చోట గీత కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించినట్టు, గీత కార్మికుడి చెట్టుపై నుండి మరణించినట్టు, దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ ఉన్న చందంగా గౌడ కులస్తుల యొక్క గౌడ కార్మికుని యొక్క విధి ఆయన జరుగుతున్న తీరు మనం చూస్తున్నాం. ఏదైతే గౌడ కులస్తులు ఆకాశం అంత చెట్టు పైకి ఎక్కి రోజు కళ్ళను కిందికి తీసుకురావాలి. ఒక నానుడి కూడా ఉంది, గౌడ కులస్తుని యొక్క భార్య యొక్క పుస్తల తాడు చిలుక్కుపోయి వేసి నేను పైకి వెళ్ళి కిందికి వస్తే మెడలో లేదంటే చిలుక్కుపోయే చందంగా అప్పుడు పరిస్థితులు ఉండేవని, ఎప్పుడైతే అప్పుడు శిస్తుల పేరిట కాసుల పేరిట ఉండే ఆ సిస్టమ్ను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శిస్తులు కాస్తులు తొలగించి వీరికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని ఒక ఉద్దేశంతో ఈత వనాల నవనీకరణ ఏర్పాటుకు కేసీఆర్ గారు ఈత వనాల ఏర్పాటు కావాల్సిన ఈత చెట్లను చెరువు కట్టలపైన ప్రభుత్వ భూములలో ఈత వనాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం సోలార్ పేరిట రాణాపూర్లో ఏదైతే సోలార్ నిర్వహణ పేరిట ఉన్న వనాన్ని తొలగిస్తే గౌడ కులస్తుల నిర్వహణ వనం పైన ఆ వనమే లేకపోతే వారు ఎక్కడి నుండి వెళ్ళి కళ్ళు గీతను తీసుకొచ్చి మరి వారి జీవనం కొనసాగుతుంది అనేది ఒకసారి చూసుకోవాలి. అలాగే రాణాపూర్లో నిర్వహిస్తున్నటువంటి సోలార్ ప్లాంట్ నిర్వహణ వల్ల ఎవరికి ఏం ప్రయోజనం ఉందో లేదో కానీ ఇక్కడ వనం చెట్లను తొలగిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి గల్లుగీత కార్మికులు ఆ వనం పైన ఆధారపడి వారి జీవనోపాధిని తొలగించినటువంటి ప్రభుత్వం వారికి ఆల్టర్నేట్గా జీవనోపాధిని చూపెడుతుందా లేదా ప్రభుత్వ భూమిలో మరెక్కడైనా ఈత వనాలను కొనసాగిస్తుందా
మనం వేచి చూడాలి. మరి ఈ రకంగా కొనసాగితే ఈత వనాలను తాటి వనాలను అన్నింటినీ తొలగిస్తే మరి వారు ఎక్కడ కలుగీత కార్మికుల జీవనోపాధి మరి ఎలాగ కొనసాగుతుందో ఒకసారి మీరు గుర్తెరగాలని ప్రభుత్వ నిర్వహణ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ కులస్థానికి చెందినవాడు. మరి ఈ విషయం పైన ఒకసారి కూలంకుషంగా చర్చ జరపాలని తెలియజేయడం జరుగుతుంది. గౌడ కులస్తులకు రైతు బంధు తరహాలో రైతు బీమా తరహాలో ఏదైతే మరణించిన వెంటనే నెల రోజుల లోపల బీమా డబ్బులు అందే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని గౌడ కార్మికులకు కూడా వర్తింపజేయాలని, అలాగైతే తప్పితే న్యాయం జరగదని, గతంలో ఏదైనా కార్మికుడు ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి కింద పడితే ఆ ప్రమాదం జరిగిన నెల లోపల తక్షణ సాయం కింద కేసీఆర్ గారు ప్రభుత్వం 25,000 రూపాయలు అందించేది. మరి ఇప్పటికీ కమాన్పూర్ మండలంలో నిన్న ఒక వ్యక్తి మొన్న ఒక వ్యక్తి కాలు జారి ఏదైతే మల్లేల సత్యనారాయణ గౌడ్ గారు నిన్న ఈత చెట్టుపై నుండి పడ్డ సందర్భాన్ని చూసాం. అలాగే మొన్న గడపల్లి సత్యనారాయణ గారు పడి 3 నెలలు 4 నెలల కాలం గడుస్తున్న ఇప్పటి వరకు అందాల్సిన తక్షణ సాయం కూడా అందడం లేదు. ఈ బిల్లులన్నీ పెండింగ్ లో పెడుతున్నారు. అప్పుడు 25,000 రూపాయలు తక్షణ సాయం కింద చెక్కును అందజేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, ఇప్పుడు కనీసం ఆ 25,000 కూడా రావడం లేదని గౌడ కులస్తులు చాలా సందర్భాల్లో విన్నవిస్తున్న సందర్భం. ఏదైతే రైతు బీమా తరహాలోని గౌడ కార్మికుల యొక్క భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా ఉందని, వారికి కూడా 5 లక్షల రూపాయలను వెంటనే వచ్చే విధంగా నెల లోపల వచ్చే విధంగా, ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే వెంటనే వచ్చే విధంగా చూడాలని కోరడం జరిగింది. ఏదైతే కలుగీత కార్మికుడు చెట్టుపై నుండి కింద పడి ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యం చెందితే 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు, మరణిస్తే 5 లక్షల రూపాయలు అనేది ఉందో దాని ఎక్స్ప్రెషన్ పెంచి గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ దృష్టిపైన కేంద్రీకరించి తమ కులస్తులతో పాటు గౌడ కులస్తులందరికీ తగు న్యాయం చేస్తారని, ఆ రేణుక ఎల్లమ్మ తల్లిని గౌడ కులస్తులందరూ వేడుకుంటూ ప్రభుత్వం తగు న్యాయం చేయాలని నిన్న మన ఏదైతే ఉందో కమాన్పూర్ మండలంలో చాలా సందర్భాల్లో ఎక్కడ ఏ గౌడ కులస్తునికి చిన్న ప్రమాదం జరిగిన అక్కడ నగునూరి నర్సన్న అనే గౌడ సంఘం పెద్ద మనిషి వెంటనే వారిని యోగక్షేమాలను అడిగి తెలుసుకొని వారిని వెంటనే అంబులెన్స్ల ద్వారా హాస్పిటల్కు చేస్తున్న సంగతిని అందరూ గుర్తెరుగుతూ వారి యొక్క స్పందిస్తున్న సేవలను కొనియాడడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిందని, 60% పైగా క్రైమ్ రేటు నేరస్తులు, దొంగతనాలు, దోపిడీలు పెరిగాయి. స్వయాన రేవంత్ రెడ్డి గారి దగ్గరే హోంశాఖ నిర్వహిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు వాటిపైన కేంద్రీకరించకుండా ఏదైతే అధికారం వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రతిపక్ష పార్టీలపైన కక్షని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా కేసులు బనాయించాలనే విషయంపైనే, ఆ సంచలనాలు రేపే విషయాలపైనే కేంద్రీకరిస్తూ ఏదైతే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అనేది తగ్గుముఖం పడుతుందనే విషయాన్ని గుర్తెరగాలని ప్రతిపక్షాలు పలు సందర్భాల్లో సూచిస్తున్నా, అదే విషయాన్ని తేటతెల్లం చేస్తూ పత్రికల్లో వచ్చిన సమాచారంలో ఏదైతే క్రైమ్ రేటు పెరిగిందని, ఏదైతే సైబరాబాద్ సిపి అలాగే రాచకొండ సిపి గారు ఇచ్చిన నివేదికల ద్వారా కూడా అదే విషయం తేటతెల్లం అయిందని నిన్న మనం వార్తలు వచ్చిన సందర్భాల్లో చూసాం. ఏదైతే గుడ్ గవర్నెన్స్ ఫర్ కరప్షన్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే సంస్థ సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఏ పనులు నిర్వహించాలన్నా లంచం లేకపోతే పనులు పూర్తి కావడం లేదని ఒక సర్వే ద్వారా నివేదికను బయటపెట్టిన దుస్థితి చూస్తే మన రాష్ట్రంలో తెలంగాణలో ఏ విధంగా అవినీతి పెచ్చుకెళ్ళిపోయిందో, అవినీతి వేర్లతో కూడుకుపోయిందో ఇప్పుడు మనం చూడవచ్చు. ఈ అవినీతి ఏసీబీ ఏదైతే ఉందో ఇలాంటి అవినీతి పరుల భర్తం పట్టే విధంగా ముందుకు సాగాలి. అవినీతి పరులను ఏదైతే ఉందో ఆ అవినీతి స్వయాన అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు స్వయంగా చెప్పడం జరిగింది. ఏదైనా బిల్లు చెల్లింపు జరగాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 8% చెల్లింపు చేయాలని బీఆర్ఎస్ పార్టీ స్వయంగా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. దాన్ని నిజం చేస్తూ ఏదైతే సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇది తేటతెల్లమైంది. ఆ సర్వే సంస్థను నిర్వహించేది ఎవరు అంటే మాజీ ఐఏఎస్ అయినటువంటి మన సార్ గారు నిర్వహించడం జరుగుతుంది. దాన్ని కంపల్సరీగా ఒకసారి మనం యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైతే ఉందో యాంటీ కరప్షన్ బ్యూరో దీనిపైన దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తీర్ణ లేకుండానే
సంవత్సర కాలం పూర్తి చేసింది. అప్పుడు 6 నెలలు 7 నెలలు ముఖ్యమంత్రి గారు మంత్రిత్వ శాఖ లేకపోతే నానా యాగి చేసిన రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలు మరి ఇప్పుడు నిజంగానే సంవత్సర కాలం పూర్తయిన పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తీర్ణ లేదు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని నిర్వహించుకోకుండానే సంవత్సర కాలం పూర్తి చేసిన కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రజలకు మరి ఏమని సమాధానం చెబుతుందో మనం వేచి చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మంత్రిత్వ శాఖలలో మరి ఏ విధంగానైతే నానా యాగి చేశారో మరి మీరు చేసిన పద్ధతి ఏందో ఒకసారి తెలియజేయాలి. పూర్తి స్థాయి మంత్రిత్వ శాఖ లేకుండానే కొనసాగుతున్న ఈ కేబినెట్ ను మరి మనం ఏమనాలో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఇవాళ రేపు అంటూనే మంత్రివర్గ విస్తీర్ణాన్ని ఊహలు లీకులు ఇవ్వడంలో మాత్రమే చొరవ చూపెడుతున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏ రోజు మరి పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు అనే దానిపైన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దానికోసం ఆశావాహులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ ఆశావాహులు ఎదురు చూస్తున్న ప్రకారంగానే యాదవులకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని, యాదవులమైనటువంటి మేము ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్నామని, రాష్ట్ర జనాభాతో పాటుగా మాకు ప్రాతినిధ్యం తప్పనిసరిగా కేబినెట్ లో ఉండాలని యాదవులు అందరూ కలిసి యాదవ్ కులస్తులందరికీ మాకు కేబినెట్ లో అవకాశం కల్పించాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే ముదిరాజ్ కులస్తులు మేము కూడా ఈ తెలంగాణ జనాభాలో అత్యుత్తమ జనాభా కలిగినాం, మాకు కూడా కావాల్సి మంచి కేబినెట్ మంత్రి మాకు ఎమ్మెల్సీ ఇచ్చేనా లేకపోతే ఎలాగైనా మాకు కూడా మా కులస్తుల యొక్క బాధ్యతలు తెలవాలంటే మా ప్రతినిధిగా మా కులస్తులు కూడా ఒక కేబినెట్ లో ఉండాలని వాళ్ళు కూడా కోరడం జరిగింది. ఏదైతే కమ్మరి కుమ్మరి మంగలి కంసాలి ఇటువంటి కులాలు న్యాయప్రమాణ ఈ కులాలన్నిటికీ ప్రతినిధిగా వాళ్ళని ఎన్నుకుంటారా లేకపోతే ఏ ప్రాతిపదికన నిర్వహిస్తారు, కేబినెట్ అసలు పూర్తి స్థాయిలో విస్తీర్ణ చేస్తారా, చేయకుండానే 5 సంవత్సరాల కాలం వెలుపుస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ మరి దీనిపైన స్పష్టత తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిర్ణయం జరిగేది కాదు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తీర్ణ జరగాలంటే ఆ విస్తీర్ణ మాత్రం కంపల్సరిగా ఢిల్లీలోనే జరుగుతుంది. ఆ ఢిల్లీ నుండి ఉత్తరం వస్తే మంత్రివర్గ విస్తీర్ణ జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్న అటువంటి పైన దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే మంత్రివర్గ విస్తీర్ణ అనే కార్యక్రమానికి రూపకల్పన చేయాలని ఆశావాహులు అందరూ ఎదురు చూడడం జరుగుతుంది. అలాగే ఏదైతే మహేష్ కుమార్ గారిని పిసిసి అధ్యక్షుడిగా నిర్వహించిన తర్వాత పిసిసి కమిటీలు అన్నింటినీ రద్దు చేస్తున్నామని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా నియమితుడై దాదాపుగా 6 నెలల కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు కింది స్థాయి వారికి ఎవరికి ఆ పదవులు కూడా ఆ పార్టీకి సంబంధించిన పదవులు ఏర్పాటు చేయలేదు. మరి డిసిసిలు ఉన్నట్టా లేనట్టా లేకపోతే ఇప్పటికి పాత కమిటీలు అన్ని అమల్లో ఉన్నాయా లేవా అనేది పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది. మరి వీటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇంత తాత్సారం ఎందుకు చేస్తుంది? వెంటనే కింది స్థాయి వరకు కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి చేయకపోవడం వల్ల ఒకంత నిరాశలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నట్టుగా మనకు సమాచారం. ఏదైతే ప్రభుత్వం వచ్చి ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జరిగింది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలను మీద ఏ విధంగానైతే కేసులు పెట్టాలి, వారి గొంతుని ఏ విధంగా నొక్కాలనే దానిపైన ఆలోచన చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ప్రజల అభిష్టాలను ప్రజా ప్రయోజనాలను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు చాలా గగ్గోలు పెడుతున్నా వాటిని బేఖాతరు చేయడం లేదు. ఇకనైనా ప్రజా ప్రయోజనాలకు తెలంగాణ బ్రాండ్ను పెంచే విధంగా నిర్ణయాలు జరగాలని ప్రజల తరఫున కోరుకుంటూ మన ఏదైతే ఉందో మన మంతని నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలో ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా వచ్చిన పదవులకు ఒక బ్యూరోక్రాట్లు కానీ వెనుక మరి మంత్రి గారి హస్తం ఉందా లేక ఇంకెవరు హస్తం ఉందా దానిపైన మొన్న గడ్డం వంశీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక బ్యూరోక్రాట్ను తన వ్యతిరేక గలం వినిపించి తమకు మేము మాల కులస్థలం లేదా ఎస్సీ కులస్థలం అయినందు చేతనైనా మాకు ఇంత అవమానం మాకు గవర్నమెంట్ తరఫున జయంతి వర్ధంతి కాకా గారిని నిర్వహించాలని ఉన్నా ఇక్కడ కలెక్టర్ గారు నిర్వహించకపోవడం అక్కడ శోచనీయమని, ఏదైతే భారత రాజ్యాంగం రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని భారత రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని నానా యాగి చేస్తూ గగ్గోలు పెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఢిల్లీ కాంగ్రెస్ దొక్కలేక, గల్లీ కాంగ్రెస్ దొక్కలేక, రాష్ట్ర కాంగ్రెస్ దొక్కలేక అనే పద్ధతిగా మారిపోయింది. ఇక్కడ కనీసం దళిత ఎంపీలకు గౌరవం మీ అధికార పార్టీ గౌరవమే ఇవ్వడం లేదు. మరి దానిపైన మీరు
మీ అభిప్రాయం ఏంటో తెలపాలని రాహుల్ గాంధీ గారిని కోరడం జరిగింది. ఏదైతే కలెక్టర్ గారు అధికారికంగా నిర్వహించకపోవడానికి సంబంధించిన విషయం పైన మరి గడ్డం వంశీకృష్ణ గారు మరి పలు సందర్భాల్లో కంప్లైంట్ ద్వారా తెలియజేయచ్చు. పార్లమెంట్లో తనకు జరుగుతున్న అవమానం పైన అక్కడ ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేయొచ్చు. మరి దీనిపైన పార్లమెంట్ స్థాయిలో లేకపోతే ఎస్సీ కమిషన్లో కానీ ఎటువంటి కంప్లైంట్ అయినా చేస్తారా చేయరా, లేకపోతే లోపాకారిగా ఏదైనా సర్దుబాటు చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర మరి వారి సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఇద్దరి మధ్యలో సంధి కుదిర్చే ప్రయత్నం జరుగుతుందా అనేది వేచి చూడాలి. హక్కుల కోసం ఢిల్లీలో గలం విప్పుతున్న రాహుల్ గాంధీ, భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకున్న రాహుల్ గాంధీ మరి పెద్దపల్లి నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి జరుగుతున్న అవమానం, మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవమానం పైన ఒకసారి మరి పునరాలోచించాలని, ఏదైనా పార్టీ భారత రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని భారత రాజ్యాంగం పరిరక్షిస్తామని, అంబేద్కర్ కొనియాడతామని ఏదైతే చెప్తున్నారో అది ముందుగా తాము ఇల్లు చక్కదిద్దుకొని బయటికి చెప్పాలని బీజేపీ పార్టీ పలు సందర్భాల్లో మనకు సూచిస్తున్న, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 125 ఎత్తు అడుగుల ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కనీసం ఆయన జయంతి వర్ధంతిలకు కూడా పువ్వులు వేయకుండా, తాము వేయకుండా ఇతరులు ఏమైనా సందర్శకులు వస్తే వెళ్ళి చూడకుండా చేస్తున్న అవమానం మరియు స్వయాన పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న ఏదైతే దళితులపైన అవమాన కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిటికీ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పి తర్వాత వారు పార్లమెంట్లో ప్రసంగిస్తే బాగుంటుందని ప్రతిపక్ష పార్టీలు అన్నీ కోరుతున్నాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నేను మీ అనిల్ బొమ్మగాని నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.